ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 3 మృత్యువాత పడ్డారు. మరింతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పుడు కూడా ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం జీబీఎస్ సంబంధించినటువంటి కేసులు పెరుగుతున్న దానిపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష చేశారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా తట్టుకోవడానికి తగ్గట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇది ప్రమాదకరమైనటువంటి సూచికగా అయితే లేదని, ఎవరూ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదని చెబుతోంది. ఈ గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు గత ఏడాది కూడా నమోదైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తోంది. గత ఏడాది సుమారుగా 300 కేసుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనట్టుగా చెబుతోంది. అప్పట్లో కూడా ఎక్కువ కేసులు గుంటూరులోనే నమోదైనట్టుగా వెల్లడించింది. గుంటూరు ఆసుపత్రిలో న్యూరాలజీకి సంబంధించి ఎక్కువగా అవకాశాలు ఉండడంతో, అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండడంతో అక్కడే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టుగా అధికారికంగా చెబుతోంది. ఈ ఏడాది కూడా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నప్పటికీ దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉన్నట్టుగా వెల్లడిస్తోంది. అవసరమైనటువంటి మందులు, ఇతర రకాల ఇంజెక్షన్లు, ఏర్పాట్లు అన్నీ చేసినట్టుగా చెబుతోంది. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినప్పటికి కూడా కలవరపడకుండా ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదిస్తే మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి కేసులు నమోదవుతుండడం, ఇప్పటికే శ్రీకాకుళంలో ఒక బాలుడు, ప్రకాశం జిల్లాలో ఒక మహిళ, విశాఖపట్నంలో ఒక వ్యక్తి కూడా మరణించినట్టుగా కేసులు నమోదు కావడంతో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదన్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లోనూ అందుబాటులో ఉంచామని ప్రభుత్వం అంటోంది. మరొక వైపు ఇంజెక్షన్లు కూడా అందుబాటులో లేక అనేక మంది రోగులు సతమతమవుతున్నారన్నట్టుగా వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం దానికి భిన్నమైనటువంటి వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సమస్య సోకినటువంటి వాళ్ళకి కాళ్ళు తిమ్మిర్లెక్కడం, అనేక రకాల సమస్యలు రావడం, పూర్తిగా మొత్తం నరాలన్నిటికీ మీద దాని ప్రభావం పడడంతో చాలామంది సతమతమవుతున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండానే సమస్య వచ్చినప్పుడు అందుకు తగ్గట్టుగా ఆసుపత్రి కానీ వైద్యులు కానీ సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా, మరణాల సంఖ్య పెరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. ప్రజలు కూడా అనవసరంగా ప్యానిక్ కాకుండా ప్రభుత్వంతో సహకరించాలని, అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని, అవసరమైనటువంటి చర్యల కోసం ప్రభుత్వ వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.